Audio Jungle. Audio Jungle. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఏరియా హాస్పిటల్ ఆవరణలో పతాకావిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈరోజు బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ని పూర్వ వైభవంగా తీసుకురావాలని చెప్పేసి మన డైరెక్టర్ సిఎన్ఎండి బలరాం గారు, తర్వాత డైరెక్టర్ అండ్ డైరెక్టర్ పిపి వాళ్ళు కూడా ఈ హాస్పిటల్ని పూర్వ వైభవంగా తీసుకురావాలని చెప్పేసి సన్నాహాలు జరుగుతున్నాయి. తర్వాత మన హాస్పిటల్లో ఐక్యత ఉంటేనే ఏదైనా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అందరి ఆలోచన పరంగా ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ఎందరో అమరవీరులు త్యాగ ఫలితమే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రము వచ్చింది. దీనిలో ఆర్టికల్ 3 ప్రకారము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే వారు నిర్ణయించి వాళ్ళు రాయడం జరిగింది. దాని తూచంగానే ఈరోజు మన రాష్ట్రాన్ని తీసుకోవడం జరిగింది. ఈ మహనీయుల కోరిక మేరకు మన హాస్పిటల్ని మన సింగరేణి కార్మికులు కూడా మన దాదాపు సకల జనుల సమ్మెలో ఫస్ట్ మనము రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు మన ఏరియా హాస్పిటల్ అందరికీ ఈ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సందర్భంగా బెల్లంపల్లి సింగరేణి హాస్పిటల్లో మరి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ఫస్ట్ దశ నుండి మలి దశ వరకు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ఈ రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసిండ్రు. అందులో భాగంగా మరి విద్యార్థి క్యాంపస్ నుంచి, ఉస్మానియా క్యాంపస్ నుంచి విద్యార్థులు కూడా అట్లాగే ఎంతో మంది లాఠీ చార్జికి గురై ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ వల్ల ఆకాశంలో నక్షత్రలాగా వెలుగుతున్నారు. కాబట్టి ఇవాళ సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని మనం ముందుకెళ్లాలంటే ఆ రాష్ట్ర సాధనలో కూడా ఇవాళ సింగరేణి కార్మిక వర్గం ఎనలేని పాత్ర పోషించి సకల జనుల సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సింగరేణిలో ఉన్న మైన్స్ అన్నిటి కూడా స్తంభింపజేసి బొగ్గు లేకుండా ఈ దేశంలోనే కరెంటు స్తంభించిపోయింది. కాబట్టి ఆ రోజు సింగరేణి కార్మిక అన్నల పాత్ర ముందు స్థాయిలో ఉండి నడిపించింది ఉద్యమాన్ని. ఆ రోజు కరెంటు లేకపోయినంత మాత్రాన దేశవ్యాప్తంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ చేరిన అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 11వ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అమరవీరులందరికీ కూడా మన హాస్పిటల్ యాజమాన్యం తరఫున శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా శుభాభినందనలు.